ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ క్రైమును బయటికి రాకుండా మరోవైపున ఈ తల్లి దగ్గరికి, ఈ కుటుంబం దగ్గరికి పంచాయతీలు చేసి సర్దుబాటు చేసుకునే దానికోసం ఏకంగా రాయబారాలు నడుపుతూ బేరాలకు ఏకంగా పోలీసులు, సేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రం ఉందనేది గమనించాలి. దీని మీద ఎంక్వైరీ అట కమిషనర్ అనే వ్యక్తి, డీజీపీ అనే వ్యక్తి, ఇటువంటి వ్యక్తుల మీద ఎస్పీ స్థాయి అధికారిని వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి కోసం బాధ్యత అప్పచెప్పినారంట. అంటే ఏ రకంగా వీళ్ళు దీన్ని లా అండ్ ఆర్డర్తో ఏ రకంగా చెలగాటలాడుతూ ఉన్నారు, ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఏ రకంగా చెలగాటలాడుతూ ఉన్నారని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి పోవాలి. బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి చివరికి డీజీపీ పై స్థాయి నుంచి కూడా హోమ్ మినిస్ట్రీ అందరూ కూడా లథార్జిక్ యాటిట్యూడ్తో అందరూ కవరప్ చేయాలి అని తాపత్రయమే కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ దీంట్లో క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితుల్లో సిబిఐ పిక్చర్లోకి వచ్చి దోషులను ఎవరెవరికి ఇది తెలిసి జరుగుతూ ఉన్నది, తెలిసి ఏ రకంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, ఇది ఒక రొటీన్ పద్ధతిలో ఈ మాదిరిగా లాకప్ డెత్తులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, దీన్ని కట్టడి చేయాలని అంటే ఖచ్చితంగా సిబిఐ రావాలి, వచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.